హైదరాబాద్ రెడ్ హిల్స్ ఫ్యాప్సీ భవనంలో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరిగింది. ప్రజ్వల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ స్టేట్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్లు పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క అన్నారు. అక్రమ రవాణాను అడ్డుకుంటూ 32,000 మంది అమ్మాయిలను వ్యభిచార కూపం నుంచి బయటకు తెచ్చిన ప్రజ్వల ఫౌండేషన్ చైర్మన్ సునీతా కృష్ణన్, మహేష్ భగవత్ అభినందించారు. She is safer and more just society. Present the certificate of appreciation. కొత్త తండాలోని అంగన్వాడీ టీచర్ సరైన సమయంలో స్పందించడం ద్వారా బాధితుల సంఖ్యను తగ్గించి దోపిడీ చక్రాన్ని విచ్ఛిన్నం పొందారు. బాధితులు ఇప్పుడు రక్షకులుగా మరియు మార్పు and Srimati Anita Ramchandran IAS. హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎవరైతే ఇరుక్కపోయి ఉన్నటువంటి వాళ్ళను, ఆ గృహాలను అవన్నీ కూడా సాహసం చేసి పట్టించిన మీ అందరికీ కూడా 6 మెంబర్స్ ఈ రోజు అవార్డ్స్ పొందడం జరిగింది, సత్కరించడం జరిగింది. వారందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలాంటి దాని నుంచి బయటికి తీయాలంటే ఒక గృహం మీద ఒక మూటా గురించి కానీ, లేదా ఒక ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది, అలాంటి వాళ్ళ గురించి చెప్పాలంటే కొంత భయం ఉంటుంది. కానీ అలాంటి అనేక భయాలను, ఇబ్బందులను ఎదుర్కొని ఇక్కడ ప్రజ్వల ఫౌండర్ గా మనకు సునీతా కృష్ణన్ గారు ఉంటే, వారి దారిలో మరొక 6 ఇప్పుడే ఇక్కడ మరి సత్కరించబడ్డారు. సో ఇలాంటి చేయాలంటే ఎంతో సాహసం కావాలి, పట్టించాలి, చూపించాలి. లేదా ఇట్లాంటి అంటే వాళ్ళు మళ్ళీ మనల్ని ఏ రూపంలో మన కుటుంబం మీద దాడి చేస్తారు, మన పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుందని భయపడతాం. కానీ అవన్నీ కూడా ఎదిరించి చేస్తున్నందుకు కృష్ణన్ గారికి, సునీత గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక 2-3 వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది. చాలా అంటే మంచి అనేది రావాలంటే చాలా కష్టపడాలి. కానీ తప్పులోకి అదొక ఊబి, కానీ మంచిగా తీసుకెళ్తా ఉంటది. కానీ తర్వాత దాంట్లో వెళ్ళిన తర్వాత జీవితం ఎంత నరకం ఉంటది, ఎంత డిస్టర్బ్ అవుతాము అనేది దాంట్లో ఇరుక్కపోయినాక తర్వాత అర్థమవుతుంది. కాబట్టి తర్వాత అర్థమయ్యే దానికంటే మనం ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలి. ఈ అక్రమ రవాణా ఎట్లయితుంది, మహిళల మీద ఏ రకమైనటువంటి అబ్యూజ్ అవుతుంది, ఎలా లైంగిక వేధింపులు అవుతున్నాయి, అత్యాచారాలు అవుతుంది, దీనికి డ్రగ్స్ గాని మత్తు గాని ఎట్లా తోడైతుంది. వాటితో పాటు ఏదో క్షణికావేశంలో చేసిన తప్పు కాదు. ఇక్కడ ఒక క్యాప్షన్ కూడా పెట్టారు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎవరిని